నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ముఖ్యంగా మీకు తెలియజేసే విషయం ఏంటంటే, వివాహాలు ఆలస్యం అవుతున్నటువంటి వారు. చాలామంది వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. సంబంధాలు చూస్తూ ఉంటారు. కానీ ఏ ఒక్క సంబంధం కూడా ముడిపడదు. చాలా డిసప్పాయింట్ అవుతుంటారండి వివాహాలు. మనం పిల్లలని తలరాతలు మనం కనలేదండి. పిల్లల్ని కంటాం కానీ పిల్లల తలరాతలు మాత్రం మనం కనలేం. చాలామంది అల్లారు ముద్దుగా పెంచుకొని పిల్లలకి వివాహాలు చేస్తుంటారు. ఆడపిల్లలైతే పుట్టినింటి నుంచి మెట్టినింటికి వెళ్తారు. అక్కడ అత్తమామలతో గొడవలు పడడం, ఆడబిడ్డలతో, భర్తతో గొడవలు పడి ఇబ్బంది పడుతూ చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అంటే ఏదో ఒక కారణం వీళ్ళ తప్పో, వాళ్ళ తప్పో, ఎవరి తప్పో ఏదో ఒక ప్రాబ్లమ్ అవుతుంది. వివాహాలు చేసినప్పుడు ఒక మంచి పండితుడిని మీరు సంప్రదించి ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలిసినటువంటి వారిని సంప్రదిస్తే వాళ్ళు మీకు ఏదైనా మంచి సలహాలు, సూచనలు గానీ ఇవ్వగలుగుతారు. కానీ ఇవన్నీ టేక్ ఇట్ ఈజీగా కొట్టిపడేస్తున్నది. ఏమున్నదిలే అని పెట్టేసి. అంటే ఒకసారి ఇన్ని సంవత్సరాలు పిల్లల్ని పెంచి, అల్లారుముద్దుగా పెంచి వాళ్ళని లక్షల లక్షల కోట్ల రూపాయల కట్నాలు మరి దారపోసి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అక్కడ అమ్మాయి సుఖంగా, సంతోషంగా ఉండకపోతే తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారండి. ఒక్కసారి ఆలోచించండి. అదేవిధంగా మగపిల్లలు వివాహం చేసుకున్న తర్వాత తల్లిదండ్రులను వదిలిపెట్టి బయట స్వేచ్ఛగా జీవిస్తున్నారు. వాళ్ళు వివాహం కాగానే తల్లిదండ్రులను వదిలిపెట్టేస్తున్నారు మగపిల్లలు. అప్పుడు బాధపడతారు కదా తల్లిదండ్రులు. ఎంత బాధపడతారు. ఎందుకంటే నా కొడుకు నా కళ్ళ ముందనే ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళు అదే విలేజ్‌లో ఉండి ఒక 20, 30 కిలోమీటర్ల దూరం వాళ్ళు సిటీకి రావడం గానీ, వేరే కాపురం పెట్టడం గానీ. ఇదంతా చేసుకున్నటువంటి అబ్బాయి మనసు మార్చడం, తీసుకెళ్ళి వివాహం చేయడం. వివాహం చేసుకున్న తర్వాత అక్కడ సెపరేట్ కాపురం పెట్టడం. ఇలాంటివన్నీ జరిగితే తల్లిదండ్రులకు బాధ అనిపిస్తుంది. అంటే వాస్తవానికి ఏందంటే వివాహాలు జరిగిన తర్వాత మంచి చెడు మార్పులు చాలా సహజంగా జరుగుతూ ఉంటాయండి. అందుకే పిల్లల విషయంలో ఫస్ట్ వాళ్ళకేందంటే మంచి పేరును కరెక్షన్ చేసి ఇవ్వాలి. పేరు బలాన్ని పెంచి ఇవ్వాలి వాళ్ళకి. వివాహాలు చేసుకుంటే ముందే. వివాహాలు మంచి మంచి సంబంధాలు దొరుకుతాయండి. చక్కటి సంబంధాలు. ఇప్పుడు ఎంతోమంది ఉమ్మడిగా బ్రతకట్లేదు. తల్లిదండ్రులు, పిల్లలు కలిసి. అమెరికాకెళ్ళినా అమెరికాకి కూడా తల్లిదండ్రులను తీసుకెళ్తున్నారు. అదే వేరే జిల్లాకు మారినా కూడా అక్కడికి కూడా తీసుకెళ్ళి అక్కడ ఉంటున్నారు. కొంతమంది రివర్స్‌గా ఇప్పుడు మన ఆడపిల్లలైతే తల్లిదండ్రులు అంటే వాళ్ళ అంటే పుట్టినింటికి కాకుండా మెట్టినింటికి పంపించినప్పుడు ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యి విడిపోయే వరకు వస్తున్నాయి. ఇలా జరగకూడదనే నేను ఫస్ట్ తులారాశిలో పుట్టినటువంటి వారికి నేను ఒక మంచి విలువైనటువంటి విషయాన్ని చెప్తున్నానండి. ఫస్ట్ పిల్లల పేర్లలో మంచి సంఖ్యాబలాన్ని సరిచేయండి. పేరులో మినిమం 270 డిగ్రీస్‌లో ఉండాలండి పేరు. 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మన జీవితం అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకే మీరు వివాహాలు ఆలస్యం అవుతున్నా, వివాహాలు అయిన తర్వాత డిస్టర్బ్ అవుతున్నా, వివాహంలో సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే ఫస్ట్ తులారాశి వారైతే ముఖ్యంగా స్పెషల్‌గా తులారాశి వారండి. మీది చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు కావచ్చు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు కావచ్చు, విశాఖ 1, 2, 3 పాదాలైనా కావచ్చు తులారాశి. ఈ నక్షత్ర స్వభావంతో ఈ పాదాలలో గనక మీరు జన్మించినట్టయితే మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకొని చూడండి. మీకు జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. కాబట్టి ఎవరు కూడా వివాహ సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా ఒక్కసారి నన్ను పర్సనల్‌గా కలవడం గానీ, లేదంటే ఆన్‌లైన్‌లో మీరు కలవడం గానీ, హైదరాబాద్‌లో మాత్రం ప్రతి శని, ఆదివారం అందుబాటులో ఉంటున్నాను. విజయవాడలో అందుబాటులో ఉంటాను కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.